హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానన్నమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. ఈరోజు సీరియల్లోకి వచ్చేసేపాటికి ఇంకా రోహిణి కొడుక్కి కళ్ళు దెబ్బ తగిలింది కదా, వాడు ఆడుకుంటూ ఉంటే ఎవరో బైక్ అతను వచ్చేసి పాపం వాడిని గుద్ది వెళ్ళిపోతాడు. కాళ్ళ దగ్గర గట్టిగా దెబ్బ తగులుతుంది. రోహిణి వాళ్ళమ్మ రోహిణి కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది. అదే హాస్పిటల్కి బాలు మీనా వెళ్తారు కదా. ఇంకా బాలు మీనా రోహిణి వాళ్ళ అమ్మకి తెలుసు, కానీ ఇంకా బాలు మీనాకి రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి అమ్మ అవుతుందని, ఆ బొడ్డోడు రోహిణి కొడుకు అనేసి బాలుకి మీనాకి తెలియదు కదా. ఇంకా డాక్టర్ గారు ఇంకా మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు, 2 రోజులు ఆగి వస్తే బొడ్డోడికి కట్టిప్పదీస్తాం కళ్ళకి అని చెప్తారు. ఇంకా బాలు మీనా ఇంకా అంత దూరం ఏమి వెళ్తారు, మా ఇంటికి రండి అని చెప్పేసి రోహిణి వాళ్ళ కొడుకుని రోహిణి వాళ్ళ అమ్మని మొత్తానికి బాలు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు కదా. ఇంకా ఎలాగైనా సరే రోహిణి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలి, లేదు అనుకుంటే నాకు పెళ్ళయి కొడుకున్నా సరే వీళ్ళని మోసం చేసి మనోజ్ని 2వ పెళ్లి చేసుకున్నానని ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే ఇంకా నన్ను అందరూ కూడా ఇంట్లో నుంచి పంపించేస్తారు, నా జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికి బొడ్డోడిని వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యతో చెప్తూ ఉంటుందన్నమాట. అత్తయ్య, ఇంట్లో వాళ్ళందరూ సరే ఎలాగైనా సరే బయటికి వెళ్ళేటట్టుగా చూడండి, నేను వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించేస్తాను, మీరు వచ్చేలోపు ఏదో ఒక ప్లాన్ వేసి అని చెప్పేసి రోహిణి వాళ్ళ అత్త ప్లాన్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక పని మీద బయటికి పంపించేటట్టుగా ప్లాన్ చేస్తారనమాట. మీనా ఏమో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తుంది కదా, మా అపార్ట్మెంట్లో పూలు మాలలు కట్టే పోటీ ఒకటి జరుగుతుంది, నువ్వు నాకు మాల కట్టడం నేర్పించాలి మీనా, ప్లీజ్ మీనా రావా, మీ ఇంటికి నేను వద్దామనుకుంటే మీ అత్తయ్య అసలు ఒప్పుకోదు కదా అని చెప్పేసి మీనాకి మాయ మాటలు చెప్పి మీనాని రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎవరు వాళ్ళు అలాగే బాలుకు కూడా ఫోన్ వస్తుంది, పలానా ప్లేస్లో ఉన్నాము, కారుకి మాకు కావాలి రండి అని చెప్తుంటే బాలు వెళ్ళిపోతాడు. శృతి రవి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇల్లు మొత్తం ఖాళీ అవుతుంది, ఓన్లీ రోహిణి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మే ఉంటారు కదా. ఇంకా అప్పుడే బుడ్డోడు పడిపోబోతూ ఉంటే రోహిణి గట్టిగా పట్టుకుంటుందా, ఆంటీ మీరెవరా ఆంటీ, నేను పడిపోబోతుంటే పట్టుకున్నారు అనగానే నేను ఆంటీని కాదురా నేనే మీ అమ్మని అని చెప్పేసి రోహిణి నిజం చెప్తుంది ఆ చింటూ గాడికి. అప్పుడు ఆ చింటూ, అమ్మ నేనేం పాపం చేశాను, ఇన్ని రోజులు కూడా నువ్వు నా దగ్గర ఉండకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నేను ఏదైనా తప్పు చేశానా అమ్మ అని చెప్పేసి వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడే రోహిణి, నువ్వే తప్పు చేయలేదు నాన్న, నేనే కొన్ని పరిస్థితుల్లో నేను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది నాన్న, నేను మీ అమ్మని నాన్న అని చెప్పేసి చింటూని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు చింటూ అంటూ ఉంటాడు, స్కూల్లో అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారమ్మా, నీకు అమ్మ లేదు కదా అని చెప్పేసి కొందరైతే నా బుక్స్లో పేపర్లు చించేసి కావాలంటే మీ అమ్మకు చెప్పుకోపోరా అని చెప్పేసి ఏడిపిస్తున్నారు. అమ్మ నువ్వు మాతో వచ్చేసేయమ్మా, అమ్మమ్మ నువ్వు నేను ముగ్గురు కలిసి ఉందాము, హ్యాపీగా ఉందాము, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ నేను చూపిస్తాను, నా ఫ్రెండ్స్ ఎవరెవరైతే నన్ను తిట్టారో వాళ్ళందరి మీద నువ్వు గొడవ పెట్టుకోవాలమ్మా, అమ్మ మనందరం కలిసి వెళ్ళిపోదామమ్మా, అది ఇది అంటూ ఉంటే ఇంకా రోహిణి కూడా సరేనన్నట్టుగా తలూపుతూ ఉంటుందన్నమాట. అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు కూడా కన్నబిడ్డకి దూరంగా ఉన్నావు, ఒక్కసారిగా అమ్మ అని పిలిపించుకున్నావు, అయినా కూడా నీ మనసు మారలేదా రోహిణి అని చెప్పేసి వాళ్ళ అమ్మ రోహిణిని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అంటూ ఉంటుందన్నమాట, ఇప్పుడు నేను వీడు నా కొడుకు, నువ్వు నా తల్లివి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పానే అనుకో, ఇంకంతా క్లూ లాగుతారు, నాకు ఇదివరకు పెళ్ళయింది, నేను అతనితో విడిపోయాను, అతనికి నాకు పుట్టిన కొడుకే వీడు అంటే అసలు నన్ను ఒప్పుకుంటారా, నేను మోసం చేసి ఇక్కడ మనోజ్ని పెళ్లి చేసుకున్నాను, ఇంక ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనిస్తారా అమ్మ, నువ్వు చెప్పు, సరే కానీ మీ ఇద్దరు త్వరగా బయలుదేరండి, ఈ ముందు ఇక్కడి నుంచి వెళ్తే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేను, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారనుకో ఏదో ఒకటి అనుమానం వస్తుంది, అసలే బాలు మీనా ఇంత క్లూగా దొరికారు అంటే మొత్తం లాగుతారు అని చెప్పేసి కంగారు చేస్తూ రోహిణి వాళ్ళిద్దరిని పంపించేయబోతూ ఉంటుందన్నమాట. అప్పుడే చింటూ అంటూ ఉంటాడు, అదేంటమ్మా నువ్వు మాతో రావట్లేదా అంటూ ఉంటే ముగ్గురు వెళ్తున్నాం చింటూ, నువ్వు మాకు కాసేపు అని చెప్పేసి చింటూని నోరు ముయ్యమని చెప్తుందనమాట. ఇంకా వాడు కామ్ అయిపోతాడు. ఈలోపే కారు సౌండ్ వస్తుంది. ఇంకా రోహిణికి కంగారు వచ్చేస్తుంది అనమాట. అదేంటి బాలు ట్రిప్ కానీ వెళ్ళిన బాలు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు అనేసి రోహిణియే కదా ఫోన్ చేసింది, బాలుకి ఆ విషయం తెలియదు కదా, బాలు
వస్తూ వస్తూ బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వస్తూ ఉంటాడనమాట. అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది, బాలు వస్తున్నాడు, మీ ఇద్దరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, ఏమి తెలియని వాళ్ళలాగా అసలు మీరేం మాట్లాడమాకండి అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మకి వాళ్ళ కొడుక్కి కూర్చొని ఒక ప్లేస్లో కూర్చోబెడుతుందనమాట. అప్పుడే బాలు బిర్యానీ ప్యాకెట్ తీసుకుని చింటూ 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 అనేసి కేకలు వేసుకుంటూ ఉంటే అప్పుడే చింటూ అంకుల్ ఇక్కడ ఉన్నాం అనగానే, ఏంట్రా సైలెంట్గా కూర్చున్నావు, ఏంటి ఏం మాట్లాడట్లేదు, ఏం తొయ్యట్లేదా నాన్న అనేసి అనగానే, ఏం లేదు అంకుల్ కూర్చొని ఉన్నాం అనగానే, నీకు నాకు బిర్యానీ తీసుకొని వచ్చాను చింటూ, మనిద్దరం హ్యాపీగా బిర్యానీ తిందాం, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను అనేసి బాలు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది, ఏంటి బాలు ఏదో ట్రిప్ ఉందని అన్నావు కదా, వెళ్ళలేదా అంటూ ఉంటే, అమ్మ వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళానా, తీరా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్, వద్దు ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది, నువ్వు రావక్కర్లేదని చెప్పొచ్చు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేది ఏంటి, ఏంటో ఈ జనాలు, ప్రతిదీ వ్యాపారం అయిపోయింది, ఉండి చింటూ ఈ బిర్యానీ మీకు అమ్మమ్మ పెడుతూ ఉంటుంది, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను అని చెప్పేసి ఆ బిర్యానీ కవర్ రోహిణి వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చి బాలు అక్కడి నుంచి వెళ్తాడనమాట. అప్పుడే రోహిణి కోప్పడుతూ ఉంటుంది, అమ్మ అందుకే మిమ్మల్ని త్వరగా బయలుదేరమని చెప్పానా, మీరు బయలుదేరకుండా లేట్ చేసే కొద్దీ వెళ్ళిన వాళ్ళ జనాలందరూ ఇంటికి వచ్చేస్తున్నారు చూడు అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ మీద కోపడుతూ ఉంటుంది. మేమేం చేయమమ్మా, వెళ్ళాలనే కదా బయలుదేరాం, ఈలోపే బాలు వచ్చాడు, మా తప్పేముంది అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది, సరేలే ఇవాళ ఒక్కరోజే కదా, ఎలాగోలే ఇవాళ ఒక్కరోజు గడిపిస్తే రేపు చక్కగా చింటూకి కళ్ళుకి కంతలు తీసేస్తారు, కుట్లెప్పు తీసేస్తారు, హ్యాపీగా మీరిద్దరు ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాటలు చెప్తూ ఉంటే, చింటూకి వాళ్ళ అమ్మమ్మ బిర్యానీ పెట్టబోతూ ఉంటే చింటూ అంటాడనమాట, నాకు అమ్మమ్మ నువ్వు పెట్టద్దు, మా అమ్మే పెట్టాలి అంటూ ఉంటే, ఒరే అమ్మ అని పిలవద్దు అన్నాను కదా, నేనే పెడతాలే అయితే బిర్యానీ అని చెప్పేసి ప్లేట్లో బిర్యానీ తీసి చింటూ గారికి నోట్లో పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా జరుగుతూ ఉంటే ఇంకో పక్క మీనా పూలమాల నేర్పియాలని వెళ్ళింది కదా, పూలమాల నేర్పించేస్తుంది, తను మటన్ తీసుకొని వస్తే మటన్ బిర్యానీ కూడా చేసేస్తుంది మీనా. ఇంకా మీనా చెప్తూ ఉంటుంది, ఇంకా నేను వెళ్ళొస్తాను, చాలా టైం అయింది, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అనేసి అంటూ ఉంటే అప్పుడే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుందన్నమాట, మీనా మటన్ బిర్యానీ చేసావు కదా, నువ్వు ఒక్క ముద్ద కూడా తినలేదు, నా తృప్తి కోసం కొంచెమైనా తిని వెళ్ళు ప్లీజ్ మీనా అనేసి బతిలాడుతూ ఉంటే మీనా ఇంకా ఏం కాదనిలేక కొంచెమే పెట్టు అని చెప్పేసి కొంచెం పెట్టించుకొని ఇంకా రోహిణి వాళ్ళ ఫ్రెండ్ మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ మటన్ బిర్యానీ తింటూ ఉంటారు. అప్పుడే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటుంది, మీనా చాలా మంచిది, ఒక్క తప్పు కూడా చేయలేదు, రోహిణి చూస్తే రోహిణి లైఫ్లో అన్నీ తప్పులే, రోహిణికి మీనాకి అసలు పొత్తే లేదు, ఇంకా రోహిణిని మీనాని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో, రోహిణిని చూస్తుంటే ఎంత బాధగా ఉందో, మీనాని చూస్తే అంత సంతోషంగా ఉంది అనేసి తను సంబరపడిపోతూ మీనా చేసినటువంటి బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బాలు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేలోపు ఇంకా రోహిణి బిర్యానీ పెడుతూ ఉంటుంది కదా చింటూ గాడికి, ఒక్కసారిగా బాలు రోహిణిని అలా చూసి ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి వ్యాపారులమ్మ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా, నువ్వు ఇక్కడే ఉన్నావా అనగానే ఇంకా రోహిణికి కోపం వస్తుంది, అదేంటి ఇంట్లో ఉండక ఎక్కడుంటారు, ఇంట్లో ఉన్న అడుగుతావు, ఎక్కడి నుంచి అయినా వస్తున్నా అడుగుతున్నావు, అసలు నీకు మమ్మల్ని చూస్తేనే లోకువా అని చెప్పేసి రోహిణి బాలు మీద గై అంటూ ఉంటే అప్పుడే బాలు అంటూ ఉంటాడు, ఏం లేదు బ్యూటీ పార్లర్లమ్మ, ఈ టయాన నువ్వు పార్లర్కి వెళ్తావు కదా, ఇంట్లో ఉన్నావేంటి అని అడుగుతున్నాను, అది కాకుండా చింటూకి నువ్వు నోట్లో అన్నం పెడుతున్నావేంటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీలో అమ్మతనం కూడా ఉందా అని చెప్పేసి బాలు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే మీనా కూడా వస్తుందన్నమాట. మీరు ఊరుకోండి, ఎవరిమైనా సరే ఆడవాళ్ళల్లో ఎవరిని పిల్లల్ని చూడగానే అమ్మతనం వచ్చేస్తుంది అని ఇంకా మీనా చెప్తూ ఉంటే అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట, మీనా అలాగే రోహిణి శృతి ముగ్గురు ఎప్పటికైనా అమ్మతనం ఆస్వాదించాల్సిన వాళ్ళే కదా, పిల్లల్ని చూస్తే ఎవరికైనా సరే అలాగే అనిపిస్తుంది బాలు అనేసి అనగానే సరే అని చెప్పేసి హ్యాపీగా బాలు కూడా ఇప్పుడే చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా మీనా వస్తూ చింటూ కోసం స్పెట్స్ తీసుకొని వస్తుంది, ఇంకా చింటూకి స్పెట్స్ ఇస్తుంది అనమాట. చింటూ ఇదిగో నీకు స్పెట్స్ అనగానే, ఆంటీ నాకు స్పెట్స్ తీసుకొని వచ్చావా, నాకు స్పెట్స్ అంటే చాలా ఇష్టం, మా స్కూల్లో మా క్లాసులో మా ఫ్రెండ్స్ స్పెట్స్ పెట్టుకొని నా ముందు బిల్డప్ ఇస్తూ ఉంటారు, నాకేమో స్పెట్స్ కొనిచ్చే వాళ్ళు లేరు కదా, అందుకే నేను వాళ్ళని చూస్తూ బాధపడుతూ ఉంటాను అని చెప్పేసి చింటూ మీనాకి చెప్తూ ఉంటే అప్పుడు మీనా రోహిణి వాళ్ళ అమ్మతోటి అంటూ ఉంటుందన్నమాట,
చక్కగా నాకు నాన్న ఒక్కడే లేడు, అమ్మ అన్నీ చూసుకునేది. కానీ చింటూకి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నా సరే ఎక్కడో దుబాయ్లో ఉంటున్నారు. అయినా పిల్లోని పట్టించుకోకుండా దుబాయ్లో మటుకు సంపాదించి ఏం చేస్తారు? అప్పుడప్పుడైనా వచ్చి చింటూని చూసి వెళ్ళమని చెప్పొచ్చు కదా, వాడు చూడండి ఎంత దిగులు పడుతున్నాడు అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతూ ఉంటే మీనా వైపు రోహిణి అలాగే బాధగా చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనా అంటూ ఉంటుందన్నమాట, మీరు మీ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి నా చేతికి ఇవ్వండి, నేను మాట్లాడతాను అని చెప్పేసి అనేలోపు రోహిణి వాళ్ళ అమ్మకి కంగారు పెడుతుందనమాట. ఓయమ్మో, ఇప్పుడు రోహిణితో మాట్లాడతానంటుంది, ఇంకా ఫోన్ చేసి ఇచ్చాననుకో ఇంకా చింటూ వాళ్ళ అమ్మ రోహిణి అనేసి మీనాకి తెలిసిపోతుంది, ఇంట్లో వాళ్ళందరికీ దొరికిపోతాము అని చెప్పేసి ఆవిడ ఆలోచించి, అమ్మ ఇప్పుడు నిజంగా నా కూతురు చాలా బిజీగా ఉంటుంది, మనం ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తదమ్మా మీనా అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ ఏదో కవర్ చేయబోతూ ఉంటే అప్పుడే మీనా అంటూ ఉంటుంది, తల్లితోటి కొడుకుతోటి మాట్లాడలేనంత పనులు ఏముంటాయా ఆంటీ, మరీ చిత్రంగా అని చెప్పేసి కోపడుతూ ఉంటే ఇంకా స్పెడ్స్ ఇస్తుంది కదా చేతికి, ఇంకా వాడు అంటూ ఉంటాడు, ఆంటీ నేను ఎలా పెట్టుకోగలను ఈ స్పెడ్స్ అనేసి అనగానే, ఇంకా రేపు డాక్టర్ గారు కళ్ళకి గంతలు తీసేస్తారు కదా చింటూ, అప్పుడు హ్యాపీగా కళ్ళకి స్పెడ్స్ వాళ్ళు కుట్లెప్ప తీసేసినంటే ఈ స్పెడ్స్ పెట్టుకో అని చెప్పేసి మీనా చెప్తూ ఉంటే అప్పుడు చింటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఆంటీ నాకు కళ్ళకి గంతలు తీసేస్తే నేను అందరినీ చూడొచ్చా అని చెప్పేసి అంటూ ఉంటే మీనా అంటూ ఉంటుంది, చక్కగా అందరినీ చూడొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనేసి మీనా జవాబు చెప్తూ ఉంటే రోహిణి వాళ్ళ అమ్మ కొంచెం బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే మీనా చెప్తూ ఉంటుంది, మీరు బాధపడమాకండి ఆంటీ, ఇంకా చింటూకి కళ్ళకున్నటువంటి కట్లు తీసేస్తారు, అది ఎంత కుట్లు అన్నీ తీసేస్తారు, మిమ్మల్ని చూస్తాడు, హ్యాపీగా అమ్మమ్మ అని పిలుస్తారు, మీరు చాలా సంతోషపడతారు కదా అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మకి మీనా ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నా మనవడు బాగుంటే నాకు అంతకంటే ఏం కావాలి అని చెప్పేసి అంటూ ఉండేలోపు మీనా మళ్ళీ అడుగుతూ ఉంటుందన్నమాట, ఆంటీ ఒక్కసారి చింటూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను అంటూ ఉంటే చెప్పాను కదమ్మా ఈ టైంలో అస్సలు ఫోన్ వెత్తదు అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుందన్నమాట మీనాకి. ఈలోపే శృతి రవి ఇద్దరు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏంటి చింటూ బోర్ అనిపించిందా నీకు అని చెప్పేసి చింటూని శృతి అడుగుతూ ఉంటే అప్పుడు చింటూ చెప్తూ ఉంటాడనమాట, నాకేం బోర్ అనిపించలేదు, బాలు అంకుల్ ఇంట్లోనే ఉన్నారు కదా, చక్కగా మేమిద్దరం కలిసి చాలాసేపు ఆడుకున్నాము, చాలా గేమ్స్ ఆడుకున్నాం, కాబట్టి నాకేం బోర్ అనిపించలేదు అని చెప్పేసి హ్యాపీగా చింటూ చెప్తూ ఉంటాడు. ఇంకా ఈలోపే బిర్యానీ పెట్టడం అయిపోతుంది కదా, వాడు బిర్యానీ కూడా తినేస్తాడనమాట. ఇంకా అప్పుడే మీనా అంటూ ఉంటుంది, ఆంటీ ఈ కుట్లు తీసిన తర్వాత ఇంకా మీ ఊరు ఎందుకు, మీకు కూడా కొంచెం ఏజ్ అయిపోయింది కదా, ఒక వారం రోజులు హ్యాపీగా ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు కదా, చింటూ కూడా మాలో ఒకళ్ళలాగా బాగా కలిసిపోయాడు, ఇంకొక వారం రోజులు ఉండండి, హ్యాపీగా ఫీల్ అవుతాడు, అది కాకుండా వాడి కళ్ళకి కట్లెప్ప తీసేసిన తర్వాత అందరినీ చూడాలంటున్నాడు కదా, ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే అందరితో కలిసిపోతాడు, చక్కగా ఆడుకుంటూ ఉంటాడు, వాడికి వాళ్ళ అమ్మ నాన్న దూరంగా ఉన్నారు అని చెప్పేసి భ్రమ కూడా లేకుండా ఉంటుంది కదా, ఆలోచించండి ఆంటీ అనేలోపు రోహిణి వాళ్ళ అమ్మ రోహిణి వైపు చూస్తుందన్నమాట. రోహిణి ఏమో ఉండము అని చెప్పేసి తల ఉప్పుమా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి సైగ చేసి చెప్తూ ఉంటే ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ పాపం ఏమీ చెప్పలేక సరే అనలేక అది అనలేక, వద్దులే అమ్మ మీనా, ఎందుకు ఈ 2 రోజులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, అంతకంటే మాకు ఇంకేం కావాలి చెప్పు, మేము ఊరు వెళ్తాం, అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు వచ్చి వెళ్తుంటాంలేమ్మా అని చెప్పేసి రోహిణి వాళ్ళమ్మ మీనాకి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా రోహిణి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. కాకపోతే రోహిణి వాళ్ళ అమ్మకి సైగ చేసేటప్పుడు శృతికి కొంచెం అనుమానం వస్తుంది, ఏంటి రోహిణి తేడాగా బిహేవియర్ చేస్తుంది అనేసి. ఇంకా అందరూ రోహిణి వైపు అలా చూస్తూ ఉంటే ఈ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగిందనమాట. సీరియల్ బాగుంది అరుణ, చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపు రాబోయేటటువంటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.